హై ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మన ఛానల్ క్రికెట్ సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ మన ఛానల్లో రెగ్యులర్ వస్తుంటాయి. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఫ్రెండ్స్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన బ్లాక్ని యాక్టివేట్ చేసుకోండి. అండ్ ఇంకా మన వీడియోని లైక్ చెప్తే ఫ్రెండ్స్ వెంటనే లైక్ చేసి మన వీడియోలోకి తింటేద్దాం. ఫ్రెండ్స్ తప్పకుండా లైక్ చేయండి. లైక్ చేస్తే మన వీడియో మార్కెట్కి ఫాస్ట్ ఇయర్ ఇచ్చేది. ఇంకా ఏ టీమ్స్ ఎన్ని గెలిస్తే మరి సెమీఫైనల్కి వెళ్తే మనం ఈ వీడియోలో క్లారిటీగా చూద్దాం. ఫ్రెండ్స్ తప్పకుండా చివరాక చూస్తాను, మీకు అన్ని టీమ్స్ యొక్క మరి ఛాన్సెస్ ఏ విధంగా ఉన్నాయని అర్థమవుతుంది. ఖచ్చితంగా మరి చివరాక చూస్తానికైతే ప్రయత్నించండి. ఇక ఫస్ట్ మనం గ్రూప్ 2 చూసుకుంటే ఒకసారి మనం గ్రూప్ 2లో మరి అక్కడ యూఎస్ఏ, సౌత్ ఆఫ్రికా, వెస్టిండీస్ అండ్ ఇంగ్లాండ్. ఇంకా యూఎస్ఏ మరి 2 మ్యాచ్ ఆడితే 2-2 ఓడిపోయింది. అక్కడ వీళ్ళకి రిమైనింగ్ మ్యాచ్ వచ్చేసి అక్కడ మరి ఇంగ్లాండ్తో అయితే ఉంది జూన్ 23 నాడు. ఆ ఒక్క మ్యాచ్ గెలిచిన వీళ్ళకి కష్టం అని చెప్పుకోవచ్చు. ఆల్మోస్ట్ అవుట్ ఆఫ్ ది రేస్ అని చెప్పుకోవచ్చు. మరి సెమీఫైనల్కి అయితే వీళ్ళు ఇక్కడ దాకా రావడం అనేది చాలా గ్రేట్ అని చెప్పుకోవచ్చు. మరి అక్కడ గ్రూప్ స్టేజ్లో మనం చూసుకుంటే అక్కడ మరి పాకిస్తాన్ ఓడించిలు, కెనడా ఓడించి అయితే వీళ్ళు సూపర్ 8కి అయితే వచ్చిళ్ళు. సూపర్ 8లో కూడా మరి అక్కడ ఆల్మోస్ట్ సౌత్ ఆఫ్రికా పైన గెలిచారాక వెళ్ళి అని చెప్పుకోవచ్చు. మరి క్రెడిట్ అయితే వీళ్ళకి గెలిచిందే, మంచిగా ఆడిలని చెప్పుకోవచ్చు. మరి ఇక మరో టీం వచ్చేసి సౌత్ ఆఫ్రికా. సౌత్ ఆఫ్రికా 2 మ్యాచ్ ఆడితే 2-2 గెలిచింది. 4 పెన్లతో ఉంది. బట్ వీళ్ళకు పెను 30 అయితే మనకి కనబడుతుంది. ఎందుకంటే అక్కడ వెస్టిండీస్ 2 మ్యాచ్ అయితే 1 మ్యాచ్ గెలిచింది. నెక్స్ట్ మ్యాచ్ మరి వెస్టిండీస్తోనే ఉంది వీళ్ళకైతే. ఆ మ్యాచ్ అనేది తప్పనిసరి గెలవాల్సిందే. ఎందుకంటే వీళ్ళ నెట్ రన్ రేట్ అనేది చాలా తక్కువ ఉందని చెప్పుకోవచ్చు ఇంగ్లాండ్ అండ్ వెస్టిండీస్తో పోలిస్తే. మళ్ళీ ఇంగ్లాండ్కి నెక్స్ట్ మ్యాచ్ వచ్చేసి యూఎస్ఏతో ఉంది కాబట్టి మరి యూఎస్ఏ పైన ఒక భారీ మార్జిన్తో వెళ్తే వాళ్ళైనా వెళ్తారు. కాబట్టి మరి వీళ్ళకి నెక్స్ట్ మ్యాచ్ అనేది చాలా ఇంపార్టెంట్ మ్యాచ్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వీళ్ళు అన్ని మ్యాచ్లు గెలిచలేదు. ఎవరికి ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోలేదు గ్రూప్ షేలో అని ఇక్కడ కానీ. బట్ నెక్స్ట్ మ్యాచ్ మాత్రం చాలా ఇంపార్టెంట్ అని చెప్పుకోవచ్చు వీళ్ళకి. ఇక మరో టీం వచ్చేసి వెస్టిండీస్ కూడా మరి 2 మ్యాచ్ ఆడితే 1 మ్యాచ్ గెలిచింది, 1 మ్యాచ్ అయితే ఓడిపోయింది. నెట్ రన్ రేట్ మాత్రం చాలా హైగా ఉంది కాబట్టి వీళ్ళకి ప్లస్ అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ మ్యాచ్ ఈజీగా గెలిచినా కానీ వీళ్ళైతే క్వాలిఫై అవుతారని చెప్పుకోవచ్చు. మరి అక్కడ ఇక వీళ్ళకు మిగిలిన మ్యాచ్ వచ్చేసి మరి అక్కడ సౌత్ ఆఫ్రికాతో ఉంది మరి జూన్ 24 నాడు. ఖచ్చితంగా మ్యాచ్ గెలితే గిట్ట సెమీస్కి అయితే పోతారు. ఓడిపోతే గిట్ట కష్టం అని చెప్పుకోవచ్చు. మరి అక్కడ ఛాన్స్ అయితే లేదు. చూడాలి మరి ఏ విధంగా రాణిస్తున్నది. ఇక మరో టీం వచ్చేసి ఇంగ్లాండ్ కూడా మరి వీళ్ళు 2 మ్యాచ్ ఆడితే 1 మ్యాచ్ గెలిచి 1 మ్యాచ్ అయితే ఓడిపోయారు. ఇక నెట్ రన్ రేట్ కూడా మరి తక్కువ ఉందని చెప్పుకోవచ్చు. మరి అక్కడ వెస్టిండీస్తో కంపేర్ చేస్తే మరి అండ్ సౌత్ ఆఫ్రికాతో కంపేర్ అయితే ఈక్వల్ ఉండదని చెప్పుకోవచ్చు. బట్ వీళ్ళకి నెక్స్ట్ మ్యాచ్ వచ్చేసి యూఎస్తో ఉంది కాబట్టి మరి యూఎస్ఏ పైన భారీ మార్జిన్తో గెలవాలని చూస్తారు ఖచ్చితంగా మన అక్కడ. బట్ యూఎస్ని మాత్రం ఏమాత్రం కూడా తక్కువ అంచనా రాదు. ఎందుకంటే సౌత్ ఆఫ్రికా టీం లాంటి టీంని అక్కడ వణికించలు కాబట్టి మరి వాళ్ళతో అయితే తక్కువ అంచనా రాదు. వీళ్ళు ఖచ్చితంగా గెలవాలి, దట్టు హై నెట్ రన్తో గెలితే వీళ్ళకైతే ఛాన్స్ ఉంటుంది యూఎస్ఏ పైన. బట్ లేకపోతే కష్టం అని చెప్పుకోవచ్చు. మరి చూడాలి మరి వీళ్ళు ఏ విధంగా రాణిస్తారన్నది. ఫస్ట్ మ్యాచ్ అక్కడ వెస్టిండీస్ పైన మంచిగా గెలిచారు. సెకండ్ మ్యాచ్ కూడా సౌత్ ఆఫ్రికా పైన గెలుస్తారు అనుకున్నారు కానీ అక్కడ రాబర్ట్ అండ్ ఎన్సన్ అక్కడ వాళ్ళకి క్రెడిట్ ఇవ్వాల్సిందే. ఇక మనం గ్రూప్ 1లో చూసుకుంటే గ్రూప్ 1 మాత్రం చాలా ఇంట్రెస్టింగ్ అయితే మారిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అక్కడ ఆఫ్ఘనిస్తాన్, ఆస్ట్రేలియా పైన గెలిచినాక తర్వాత చాలా ఇంట్రెస్టింగ్ అయితే మనకి మారింది. ఇక ఫస్ట్ మనం బంగ్లాదేశ్ టీం చూసుకుంటే బంగ్లాదేశ్ 2 మ్యాచ్ ఆడితే 2-2 ఓడిపోయింది. ఇక వీళ్ళకి రిమైనింగ్ మ్యాచ్ వచ్చేసి 25 జూన్ నాడైతే ఉంది ఆఫ్ఘనిస్తాన్తో. వీళ్ళు 2 మ్యాచ్లు 1 మ్యాచ్ గెలిచినా కానీ వీళ్ళకైతే ఇంకో మ్యాచ్ గెలితే గిట్ట ఛాన్స్ అయితే ఉంటుంది. ఎందుకంటే అక్కడ మరి మన టీంని ఆస్ట్రేలియా పైన గెలవాలి అండ్ ఆఫ్ఘనిస్తాన్ మరి పైన వీళ్ళు భారీ మార్జిన్తో గెలితే మాత్రం వీళ్ళకైతే ఛాన్స్ అయితే ఉంటుంది. భారీ మార్జిన్తో గెలితేనే ఛాన్స్ ఉంటుంది. అక్కడ ఆస్ట్రేలియా అండ్ ఆఫ్ఘనిస్తాన్ కన్నా నెట్ రన్ రేట్ ఎక్కువ ఉంటాయి. వీళ్ళకైతే ఛాన్స్ అయితే ఉంటుంది. అప్పుడైతే మరి చూడాలి మరి అట్లాగైతే వీళ్ళకైతే ఖచ్చితంగా 100% ఛాన్స్ అయితే ఉంటుంది ఆ విధంగా గెలిస్తే మాత్రం. ఇక నెక్స్ట్ టీం వచ్చేసి అక్కడ ఆఫ్ఘనిస్తాన్ 2 మ్యాచ్లు ఒకటి గెలిచింది, ఒకటైతే ఓడిపోయింది. 2 పాయింట్లతో అయితే టేబుల్లో ఉంది. వీళ్ళ నెట్ రన్ రేట్ కొంచెం తక్కువ ఉందని చెప్పుకోవచ్చు. -0.650 ఉంది. వీళ్ళు నెక్స్ట్ మ్యాచ్ బంగ్లాదేశ్తో అయితే ఉంది. వీళ్ళకి ఖచ్చితంగా మ్యాచ్ గెలవాలి అండ్ అదే అక్కడ మరి ఇండియా అనేది ఆస్ట్రేలియా అయితే ఓడించాలి. అప్పుడైతే వీళ్ళకి 100% ఛాన్సెస్ అయితే మనకి కనబడుతున్నాయి. మరి చూడాలి ఒకవేళ గిట్ట ఆస్ట్రేలియా గెలిచినా కానీ వీళ్ళు బంగ్లాదేశ్ పైన ఒక మంచి భారీ నెట్ రన్ రేట్తో గెలితే మాత్రం అట్లా కూడా వీళ్ళకైతే ఛాన్స్ అయితే ఉంటుంది అక్కడ. చూడాలి మరి ఏ విధంగా రాణిస్తారన్నది. ఇక మరో టీం వచ్చేసి ఆస్ట్రేలియా మరి అక్కడ 2 మ్యాచ్ ఆడితే 1 మ్యాచ్ గెలిచింది, 1 మ్యాచ్ అయితే ఓడిపోయింది. 2 పాయింట్లతో అవుతుంది. వీళ్ళకి ప్లస్ పాయింట్ ఏంటంటే అక్కడ మరి నెట్ రన్ రేట్ అనేది ప్లస్లో ఉంది కాబట్టి వీళ్ళకి అదే ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. ఇక వీళ్ళకి నెక్స్ట్ మ్యాచ్ వచ్చేసి అక్కడ ఇండియాతో అయితే ఆడుతున్నాడు జూన్ 24 నాడు. అక్కడ ఈ మ్యాచ్ అనేది మస్ట్ విన్ అని చెప్పుకోవచ్చు. మరి గెలిస్తే గిట్ట డైరెక్ట్గా ఎవరితో సంబంధం లేకుండా అయితే మరి అక్కడ సెమీస్కి అయితే చేరుతారు. ఒకవేళ గిట్ట ఓడిపోతే గిట్ట మాత్రం చాలా కష్టం అని చెప్పుకోవచ్చు. మరి అక్కడ అప్పుడు మరి బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ ఓడిస్తేనే వీళ్ళైతే వెళ్తారు. కాబట్టి వీళ్ళకైతే మస్ట్ విన్ గేమ్ అని చెప్పుకోవచ్చు. మరి ఇండియాతోనైతే చూడాలి మరి ఏ విధంగా రాణిస్తారనేది. ఇక మరో టీం వచ్చేసి అక్కడ ఇండియా 2 మ్యాచ్ ఆడితే 2-2 గెలిచింది. ఆల్మోస్ట్ క్వాలిఫై అయిందని చెప్పుకోవచ్చు. మరి అక్కడ సెమీస్కి అయితే 4 పాయింట్లతో ఉంది. ప్రస్తుతం అయితే నెట్ రన్ రేట్ కూడా మరి చాలా భారీగా అవుతుంది. మరి అక్కడ +2.425 అవుతుంది. మరి చాలా హైగా ఉందని చెప్పుకోవచ్చు. ఆల్మోస్ట్ క్వాలిఫై అయిందని చెప్పుకోవచ్చు మన టీం మీద సెమీస్కి అయితే.
ఇక వీళ్ళకి రిమైనింగ్ మ్యాచ్ వచ్చేది అక్కడ ఆస్ట్రేలియాతో ఉంది జూన్ 24 నాడు. ఇక ఆ మ్యాచ్ గెలిచినా ఓడినా కానీ మనోళ్ళు అయితే టేబుల్లో టాపర్స్గానే కొనసాగుతారు. ఫ్రెండ్స్ ఇది మరి మీ యొక్క ఒపీనియన్ కింద కామెంట్స్లో అయితే మెన్షన్ చేయండి. మరి ఏ టీమ్స్ అక్కడ మరి సెమీస్కి క్వాలిఫై అవుతాయి అనేది. ఇక మనం అక్కడ గ్రూప్ 2లో చూసుకుంటే మరి చాలా పోటీ అవుతుంది. అక్కడ మరి సౌత్ ఆఫ్రికాకి, వెస్టిండీస్కి, ఇంగ్లాండ్ మధ్య మూడింటి మధ్య మాత్రం చాలా పోటీ ఉంది. ఎక్కువ ఛాన్సెస్ వచ్చేసి అక్కడ ఇంగ్లాండ్కి అయితే ఉంది, ఎందుకంటే లాస్ట్ మ్యాచ్ వీళ్ళకైతే యూఎస్ఏతో ఉంది కాబట్టి. ఇక గ్రూప్ 1లో మనం చూసుకుంటే ఆస్ట్రేలియా, ఆఫ్ఘనిస్తాన్ మధ్య మాత్రం గట్టి పోటీ అయితే ఉండబోతుంది. చూడాలి మరి ఏ టీం వస్తుంది అనేది. ఫ్రెండ్స్ మరి మీ యొక్క ఒపీనియన్ అయితే ఖచ్చితంగా కింద కామెంట్స్లో అయితే మెన్షన్ చేయండి. మరి ఏ టీమ్స్ అక్కడ మరి సెమీస్కి క్వాలిఫై అవుతాయి అనేది.